జనవరి 22వ తేదీ నుండి మన టీమిండియా ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్ ఆడబోతుంది. అండ్ ఈ సిరీస్కి సంబంధించి మన టీమిండియా స్క్వాడ్ను బీసీసీఐ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో ఈ టీ20 స్క్వాడ్లో అయితే 2 బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ అందులో ఫస్ట్ వన్, ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్, మొహమ్మద్ షమీ ఈస్ బ్యాక్ ఇన్ టు ద టీమ్. సో షమీ అయితే 2023 వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ మన టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దాదాపు సంవత్సరన్నర పాటు టీంకు దూరంగా ఉన్నాడు. అయితే గత 2 to 3 మంత్స్ నుంచి డొమెస్టిక్ క్రికెట్లో తన ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేశాడు. ఇన్ఫాక్ట్ బీజీటీ ద్వారానే మన టీమిండియాలోకి కంబ్యాక్ ఇవ్వాలనుకున్నాడు. బట్ అతని ఫిట్నెస్ అయితే 100% సాటిస్ఫాక్టరీగా లేదని చెప్పి బీసీసీఐ సైడ్ చేసిందే. కానీ ఇప్పుడు మాత్రం ద సీమ్ కింగ్ షమీ టీంలోకి వచ్చేశాడు. సో యాక్చువల్గా మనమైతే ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్ కోసం షమీని పిక్ చేసి ఆ తర్వాత సీటీకి పిక్ చేస్తారనుకున్నాం. బట్ సర్ప్రైజింగ్లీ బీసీసీఐ అతని టీ20 ఫార్మాట్లో కూడా తీసుకొచ్చేసిందే. సో ఇప్పుడైతే మోస్ట్ లైక్లీ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీ20 ఫార్మాట్ ఆడబోతున్నాడు, అలాగే వన్డే ఫార్మాట్ కూడా ఆడబోతున్నాడు. అండ్ దీనివల్ల అయితే అతనికి చాలా మంచి గేమ్ టైం దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం ఛాంపియన్స్ ట్రోఫీకి బాగా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఈ టీ20 స్క్వాడ్లో షమీని పిక్ చేయడం మన టీమిండియాకు బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవాలి. ఇక రెండో ఇంట్రెస్టింగ్ టాకింగ్ పాయింట్ ఏంటంటే ద వైస్ కెప్టెన్. సో బీసీసీ అయితే మరోసారి మన టీమిండియాకు ఒక కొత్త వైస్ కెప్టెన్ని తీసుకొచ్చారు. లాస్ట్ టైం టీ20 ఫార్మాట్లో మన టీమిండియాకు వైస్ కెప్టెన్గా ఐ థింక్ శుభ్మన్ గిల్ని పెట్టారనుకుంటా. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో అతను ఆడాడు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం మన వాళ్ళ వైస్ కెప్టెన్సీ పోస్ట్ని కాస్త ఎంటీగా వదిలేశారు. మెయిన్లీ సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో మనకు వైస్ కెప్టెనే లేడు. కానీ ఇప్పుడు మాత్రం సెలెక్టర్స్ ఒక డెసిగ్నేటెడ్ వైస్ కెప్టెన్ పిక్ చేశారు. అండ్ ఆ వైస్ కెప్టెన్ ఎవరంటే అక్షర్ పటేల్. సో లెఫ్ట్ ఆర్మ్ ఆల్రౌండర్ని అయితే వైస్ కెప్టెన్గా పెడతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్లీ టీంలో హార్దిక్ పాండ్యా మరియు సంజు శాంసన్ లాంటి ఐపీఎల్ కెప్టెన్స్ ఉన్నారు. బట్ స్టిల్ మన సెలెక్టర్స్ అక్షర్ పటేల్ వైపు వెళ్ళారు. సో దీన్ని బట్టి చూసుకుంటే నాకైతే ఇద్దరు ప్లేయర్స్ విషయంలో తేడా కొడుతుంది. ఫస్ట్ వన్ ఆబ్వియస్లీ శుభ్మన్ గిల్. ఇప్పుడు అతను టీ20 టీంలోకి వస్తాడో లేదో కూడా చెప్పడం చాలా కష్టం. లాస్ట్ టైం వైస్ కెప్టెన్గా పెట్టారు కాబట్టి ఆడాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఆ వైస్ కెప్టెన్సీ పోస్ట్ పోయింది. అట్ ది సేమ్ టైం టాప్ ఆర్డర్లో సంజు శాంసన్ మరియు తిలక్ వర్మ ఇద్దరు బాగా సెట్ అయిపోయారు. సెంచరీల మీద సెంచరీలు కొట్టారు. సో దీంతో శుభ్మన్ గిల్కు టీ20 ఫార్మాట్లో కంబ్యాక్ చేయడం కాస్త కష్టంగా మారిపోవచ్చు. ఈవెన్ అభిషేక్ శర్మ ప్లేస్లో వస్తాడనుకున్నా కుదరదు. ఎందుకంటే క్లియర్గా టీ20 సిరీస్కు జైస్వాల్కి రెస్ట్ ఇచ్చారని చెప్పారు. విచ్ మీన్స్ మనకి టీ20 ఫార్మాట్లో జైస్వాల్ ఒక ఫిక్స్డ్ ఓపెనర్గా ఉంటాడు. అంతే అతనికి తోడు సంజు శాంసన్ అలాగే ఉన్నాడు. పైగా అభిషేక్ శర్మ మరియు జైస్వాల్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్స్, దీన్ని ఈజీగా రొటేట్ చేస్తారు. కానీ శుభ్మన్ గిల్ని తీసుకురావాలంటే సంజు శాంసన్ని పక్కన పెట్టాలి. బట్ ప్రజెంట్ అతను ఉన్న ఫామ్లో పక్కన పెట్టడం చాలా కష్టం. పైగా అతను ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. సో మనకి డౌన్ ది ఆర్డర్ ఇప్పుడు ఎవరు వికెట్ కీపర్స్ లేరు. దీంతో ఖచ్చితంగా సంజు శాంసన్ టీంలో కొనసాగుతాడు. ఇన్ఫాక్ట్ 2026 టీ20 వరల్డ్ కప్లో అతను ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉండొచ్చు. సో అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా పెట్టడం ఇండైరెక్ట్గా శుభ్మన్ గిల్ని ఇగ్నోర్ చేస్తున్నాం అనే మెసేజ్ వచ్చేలా ఉంది ఇప్పుడు. అండ్ ఆల్సో మరో స్టార్ ఆల్రౌండర్ జడేజా కూడా ఇది కొంతవరకు నెగిటివ్ అవ్వచ్చు. ఎందుకంటే మన వాళ్ళు సడన్గా అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా పెట్టారంటే ఖచ్చితంగా వన్డే ఫార్మాట్లో కూడా అతను ఆడిస్తారు. ఇన్ఫాక్ట్ మన సెలెక్టర్స్ చూసుకుంటే అతను వన్డే ఫార్మాట్లో కూడా వైస్ కెప్టెన్గా పెట్టినా పెట్టేస్తారు. ఎందుకంటే మన వాళ్ళు ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటారు గెస్ట్ చేయడం చాలా కష్టంగా మారిపోయింది ఈ రోజుల్లో. సో క్లియర్లీ బీసీసీ అయితే అక్షర్ పటేల్ని పుష్ చేస్తుంది. అతని సిరీస్కి వైస్ కెప్టెన్గా పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో ఉంటాడని చెప్పి. దీంతో వన్డే ఫార్మాట్లో జడేజా ప్లేస్కు గ్యారంటీ లేదని వచ్చిన వార్తలు ఇప్పుడు నిజమవుతాయేమో అనిపిస్తుంది. సో వన్డే ఫార్మాట్లో జడేజా ఫ్యూచర్ తెలియాలంటే మరో 1 వీక్ ఆగాల్సిందే. ఇక రెండింటితో పాటు మన టీ20 స్క్వాడ్లో ఇంకా మార్పులు జరిగాయి. సో ముందు మనం కంప్లీట్గా స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాం. అండ్ దాని జరిగిన చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా బ్యాట్స్మెన్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ అండ్ తిలక్ వర్మ. వికెట్ కీపర్స్ సంజు శాంసన్, ధ్రువ్ జురెల్. ఆల్రౌండర్స్ అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్. బౌలర్స్ రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమీ అండ్ హర్షిత్ రాణా. సో మొత్తం 15 మంది టీ20 సిరీస్ ఆడబోతున్నారు. అండ్ టీ20 షెడ్యూల్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. జనవరి 22 స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 2వ తేదీన ఎండ్ అవుతుంది. సో కరెక్ట్గా టీ20 సిరీస్కు మరి టీ20 వరల్డ్ కప్కి మధ్య 1 ఇయర్ గ్యాపే కనిపిస్తుంది. ఐ మీన్ ఇప్పుడు ఎలా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరిలో పెట్టేస్తున్నారో మేబీ నెక్స్ట్ ఇయర్ టీ20 వరల్డ్ కప్ కూడా ఈ టైంలోనే పెట్టేయచ్చు. దీంతో టీ20 సిరీస్ మన టీమిండియాకు చాలా కీలకం, ఎస్పెషల్లీ పెద్ద టీంతో ఆడబోతున్నారు. సో ఈ స్క్వాడ్లో అయితే చాలా నోటబుల్ చేంజెస్ జరిగాయి. మెయిన్లీ వికెట్ కీపర్ విషయంలో లాస్ట్ టైం జితేష్ శర్మ ఉన్నాడు సౌత్ ఆఫ్రికాతో టీ20లకి. బట్ ఇప్పుడు అతను పక్కన పెట్టి ధ్రువ్ జురెల్ని తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం ఎక్కడ కూడా రిషబ్ పంత్కి రెస్ట్ ఇచ్చినట్టు మెన్షన్ చేయలేదు. విచ్ మీన్స్ మన సెలెక్టర్స్ అయితే రిషబ్ పంత్ని ఇంకా టీ20 ఫార్మాట్కు కన్సిడర్ చేయట్లేదు. అండ్ దాని తర్వాత ఆల్రౌండర్స్లో చూసుకున్న మార్పులు జరిగాయి. చివరిగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో రమన్దీప్ సింగ్ ఉన్నాడు. బట్ ఇప్పుడు అతని ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. సో అతనైతే బీజేటీకి సెలెక్ట్ చేశారని చెప్పి సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఆడించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్కేఆర్ తన ప్లేస్ని రీటైన్ చేసుకున్నాడు. ఇక సేమ్ ఇదే వేలో వాషింగ్టన్ సుందర్ను కూడా స్క్వాడ్లో యాడ్ చేశారు. అతను కూడా బీజేటీకి సెలెక్ట్ చేశారని చెప్పి సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఆడించలేదు. సో ఇద్దరు యంగ్స్టర్స్ అయితే బీజేటీ తర్వాత నేరుగా ఇప్పుడు మన టీమిండియా టీ20 స్క్వాడ్లోకి వచ్చేశారు. ఇక బౌలర్స్ విషయంలో చూసుకుంటే ఆబ్వియస్లీ బిగ్గెస్ట్ చేంజ్ షమీ వచ్చాడు. అండ్ దాని అతనితో పాటు హర్షిత్ రాణాను కూడా స్క్వాడ్లో యాడ్ చేశారు. సో వీళ్ళిద్దరూ చివరిగా సౌత్ ఆఫ్రికాతో ఆడిన సిరీస్లో లేరు. లాస్ట్ టైం వైశాఖ్ విజయ్ కుమార్, ఆవేష్ ఖాన్ మరియు ఎస్తే లాంటి 3 సీమ్ బౌలర్స్ ఉన్నారు. బట్ ఇప్పుడు 3 పక్కన పెట్టి షమీ మరియు హర్షిత్ రాణాని యాడ్ చేశారు. అండ్ 3వ పేస్ బౌలర్ స్పాట్లో ఎక్స్ట్రా స్పిన్నర్గా సుందర్ని యాడ్ చేశారు.
సో లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్కి ఈ సిరీస్కి మన టీమిండియా స్క్వాడ్లోనే మార్పులు ఇవే. మొత్తం 5 చేంజెస్ జరిగాయి. నన్ను అడిగితే ఈ స్క్వాడ్ అయితే చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది. మెయిన్లీ షమీని తీసుకురావడం చాలా బిగ్గెస్ట్ పాజిటివ్. ఇప్పుడు మన పేస్ డిపార్ట్మెంట్లో కాస్త ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది T20 ఫార్మాట్లో కూడా. సో డెఫినెట్లీ హోమ్ సాయిల్ మీద ఆడుతున్నారు కాబట్టి స్క్వాడ్తో ఖచ్చితంగా ఇంగ్లాండ్ని బీట్ చేయొచ్చు. మెయిన్లీ మన టాప్ ఆర్డర్లో ఆడుతున్న యంగ్స్టర్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో డెఫినెట్లీ మరోసారి మనం మన బ్యాట్స్మెన్ దగ్గర నుండి ఫైర్ వర్క్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చూడాలి మరి T20 సిరీస్ని సూర్యకుమార్ యాదవ్ సేన ఎలా గెలుస్తుంది అనేది.